ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము 4వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయము, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చాలు. ఒకానొక దినమున మోషే ఇజ్రాయేలీల సమాజం అంతా చాలా జాగ్రత్తగా వినండి వర్తమానం. ఒకానొక దినమున మోషే ఇజ్రాయేలీల సమాజం అంతటిని సమకూర్చి పోగు చేసి వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఐగుప్తీయులకు చేసినదంతయు ఆ గొప్ప శోధనలు, ఆ సూచక క్రియలు, ఇంకా ఆ మహత్కార్యములు మీరు చూచితిరి కదా అంటున్నాడు. ఎస్, దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములను మోషే ఒకానొక దినమున జ్ఞాపకము చేస్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, మనము సమయము దొరికిన ప్రతిసారి దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అర్థమవుతుందా మీకు నా మాట? ప్రతి ఒక్కరము టైం దొరికితే మనము వేరే వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, కానీ లేదమ్మా, ఎవ్రీ టైమ్ యూ గాట్ సమ్ టైం. ప్రతిసారి నీకు ఒక సమయము దొరికినప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే, నీవు దేవుడు చేసిన ఆ మంచితనమంతయు, ఆ కార్యములంతయు నీవు జ్ఞాపకము చేసుకోవాల్సిన వాడివై ఉన్నావు. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? అలాగే ఒకనొక రోజున ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి మోషే చెబుతున్న మాట ఏంటంటే, ఆ గొప్ప శోధనలు, ఆ గొప్ప మహత్కార్యాలు, ఆ గొప్ప సూచక క్రియలు మీరు చూచారు కదా. ఏమి చేశాడు దేవుడు? వీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఐగుప్తీయులందరి ఇళ్లలో తొలిచూలు పుట్టిన మగపిల్లలందరూ చనిపోతున్నారు, కానీ ఇజ్రాయేలీల జనాంగంలో ఏ ఒక్కరూ చనిపోలేదు. ఐగుప్తీయులు తాగే నీరంతా రక్తము కంపుకొట్టి రక్తముగా మారిపోయింది, కానీ ఇజ్రాయేలు తాగే నీరు మాత్రము మంచినీరుగానే ఉన్నది. ఐగుప్తీయులు నివసించే ప్రాంతమంతటా మిడతలు భయంకరముగా వ్యాపించిపోయినాయి, కానీ ఇజ్రాయేలీలు నివసించే ప్రాంతంలో ఒక్క మిడత కూడా, ఒక్క పురుగు కూడా ప్రవేశించలేదు. ఐగుప్తు దేశం అంతా కప్పలతోటి నిండిపోయినాయి, కానీ ఇజ్రాయేలీలు నివసించే ఆ యొక్క ప్రాంతంలో మాత్రము ఒక్క కప్ప కూడా రాలేదు. ఇలా అనేకమైన కార్యములు ఇజ్రాయేలీల కొరకు, ఇజ్రాయేలీల కన్నుల ఎదుట దేవుడు జరిగించాడు. అక్కడితోనే ఆగలేదమ్మా. వీళ్ళ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును వీరి కొరకు పాయలుగా చేశాడు. ఆకాశము వీరి కొరకు తెరిచాడు. బండ నుంచి మధురాతి జలములను దేవుడు అనుగ్రహించాడు. తూర్పు గాలి విసిరింప చేసి పూరేళ్ళు, మాంసము కావాలంటే పూరేళ్ళు అనుగ్రహించాడు వీళ్ళకి. ఇటువంటి ఒక గొప్ప గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు ఇజ్రాయేలీల కొరకు, ఇజ్రాయేలీల కన్నుల ఎదుట దేవుడు జరిగించాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ కార్యములన్నీ చూసిన ఆ తరములో ఏ ఒక్కరు కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. కేవలం 2 మాత్రమే వెళ్ళారు. ఎవరు? యెహోషువ, కాలేబు అనువారు తప్ప ఇంకా ఏ ఒక్కరు కూడా ఆ కార్యములు చూసిన వారు బ్రతికి ఉండలేదు, మార్గంలోనే నశించిపోయారు. కారణం ఏమిటి? మనందరికీ తెలుసు. వీరు ఆ ప్రయాణంలో దేవుణ్ణి పదే పదే శోధించి లోబడనొల్లని ప్రజలుగా వీళ్ళు తయారైపోయారు. వీళ్ళ యొక్క కఠిన హృదయమును ప్రభు చూచి, వీళ్ళ యొక్క మొండి వైఖరిని ప్రభు చూచి ఆ అరణ్యంలోని వారి శవములను రాల్చేదట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇన్ని అద్భుతాలు చూశారు కదా వాళ్ళు, చరిత్రలో ఏ జనములో జరగని అద్భుతాలు చూశారు కదా, మరి ఎందుకు రక్షించబడలేదు వీళ్ళు? చాలామందికి, సేవలు ఉన్న వారికి కూడా, లేదంటే విశ్వాసులైన వారికి కూడా ఉండే ఒక భ్రమ ఏంటంటే, అద్భుతాలు జరిగితే ప్రజలు రక్షించబడతారండి అంటారు. సూచక్రియలు, మహత్కార్యాలు జరిగితే ప్రజలు రక్షించబడతారు అంటారు. ఇక్కడ చరిత్రలో ఎవరి
జీవితంలో జరగని అద్భుతాలు జరిగించాడు దేవుడు. బట్ అయినప్పటికీ ఆ తరంలో ఒక్కడు కూడా రక్షించబడలేదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిరకల్స్, అద్భుతములు అనేవి ప్రజలను రక్షణలోకి నడిపించలేవు. చాలామంది కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయి మారు మనసు పొందాలి, పాస్టర్ గారు మా ఆయన మారు మనసు పొందాలి, లేదంటే పలానా వాళ్ళు మారు మనసు పొందాలి. వీళ్ళ కొరకు మీరు ప్రార్థనలు చేసి 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 సంవత్సరాలు అయిపోతూ ఉంటే కానీ మారు మనసు పొందకుండా చాలామంది చనిపోతూ ఉంటారు. నిజమా కదా నేను చెబుతున్నది? వచ్చిన సేవకుడికల్లా చెప్తూ ఉంటారు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు, ప్రతి బుధవారం ఉపవాసం ఉంటారు, ఎట్లాగైనా పలానవాడు మారాలి, ఎట్లాగైనా పలానవాడు అలవాట్లోంచి బయటకు వచ్చి మారు మనసు పొంది సంఘంలోకి రావాలి. కానీ మీ కన్నులు ఎదుటే అతను చనిపోతాడు. వై? దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు అటువంటి కార్యములు చేశాడు. మోషే నిరంతరం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమా కాదా? దేవుడు వీళ్ళ మీద కోపం చూపిస్తున్న ప్రతిసారి మోషే అడ్డుపడతాడు. మోషే వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అహరోను నిత్యము బలులు అర్పిస్తూ దేవుణ్ణి సమాధానపరుస్తూ ఉంటాడు. సో ఒక తరము కోసము దేవుడు కార్యాలు చేస్తున్నాడు, అదే తరము కోసము మోషే ప్రార్థన చేస్తున్నాడు, అదే తరము కోసము అహరోను నిరంతరము బలులు అర్పిస్తున్నాడు. కానీ అయినప్పటికీ ఆ తరములో ఏ ఒక్కరు వాగ్దానమును స్వతంత్రించుకోలేకపోయారు. మీలో ఎవరైనా పలానా వాళ్ళ యొక్క మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే మీ కొరకే నేను మాట్లాడుతున్నాను ఈ రోజున. మోషే ప్రార్థించాడు, అహరోను ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు, నిత్యము ప్రతి ఉదయము ప్రతి రాత్రి బలులు అర్పిస్తున్నాడు. దేవుడు కూడా వాళ్ళ కొరకు సమయము దొరికిన ప్రతిసారి వాళ్ళని దర్శిస్తూ వాళ్ళకి అక్కర ఉన్న ప్రతిసారి అద్భుతము చేస్తూ వచ్చాడు. బట్ అయినప్పటికీ వాళ్ళు రక్షణ పొందకుండా నశించిపోయారు. ఆ తరమంతా, ఆ తరములో కేవలము ఇద్దరు మాత్రమే. ఈవెన్ మోషే కూడా వెళ్ళలేదు, ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబులు. ఎందుకు? కారణం ఏమైంది? 4వ వచనం చదవమ్మా. ఆయనను గ్రహించు హృదయమును. 3వ వచనం 4వ వచనం కలిపి చదవమ్మా. ఆ గొప్ప శోధనలను సూచక క్రియలు మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయము చూచు కన్నులు విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చూసారా? ఈ గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు మీరు చూచారు. బట్ అయినప్పటికీ దేవుడు మీకు అనగా ఈ తరములో ఉన్న మీకు ఒకటి ఇవ్వలేదు. అంటే మీలో ఒక కార్యము చేయలేదు. చాలా జాగ్రత్తగా వినండమ్మా. వీళ్ళ కొరకు దేవుడు కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రము కానీ, మారాను మధురముగా మార్చడం కానీ, బండలోంచి నీళ్లు ప్రవహింప చేయటం కానీ, ఆకాశం నుంచి మన్నాను కురిపించటం కానీ, పూరేళ్లు పంపించటం కానీ, ఐగుప్తులను హతమార్చటం కానీ, ఇవన్నీ వీళ్ళ కొరకు దేవుడు కార్యాలు చేశారు. కానీ వీళ్ళల్లో కార్యము చేయలేదు. కాబట్టే వాళ్ళు నశించిపోయారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు పలానా వాళ్ళ మారు మనసు కోసము, పలానా వాళ్ళ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా సంగమా, వాళ్ళల్లో దేవుడు కార్యము చేయకపోతే నువ్వు ఎంత ప్రార్థించినా, నేను ఎంత ప్రార్థించినా వాళ్ళు రక్షణ పొందరు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? మరలా చదవండి. 2వ వచనం మరలా చదవండి అమ్మా. 3వ వచనము 4వ వచనము. ఆ గొప్ప శోధనలను సూచక క్రియలు మహత్కార్యాలు మీరు కన్నులారా చూచితిరి. మీరు ఎట్లా చూశారు? కన్నులారా దేవుని యొక్క మహత్కార్యాలు కళ్ళతోటి చూశారు. ఆయనను గ్రహించు హృదయమును ఆయనను ఏంటంట? గ్రహించే హృదయము, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. యెహోవాయే ఇవ్వలేదు వీళ్ళకి. యెహోవా వీళ్ళ కొరకు కార్యాలు చేస్తున్నారు కానీ యెహోవా వీళ్ళలో కార్యము చేయలేదంట. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడు మీ కొరకు కార్యాలు చేస్తున్నాడు కానీ, అంటే ఏంటంటే మీకు ఉద్యోగం ఇస్తూ ఉంటాడు, మీకు అవసరమైన ప్రతిసారి ధనము సహాయం చేస్తూ ఉంటాడు, మీకు ఇల్లు ఇస్తూ ఉంటాడు,
మీకు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, మీకోసము దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ మీలో దేవుడి కార్యము చేయడు. చాలా చాలా డేంజరస్ థింగ్ ఇదేనమ్మా. దేవుడు ప్రజల కొరకు కార్యాలు చేస్తూ ప్రజలలో కార్యము చేయకుండా ఉండటం అనేది చాలా చాలా ప్రమాదకరమైన ఆత్మీయ స్థితి. నేను అందుకే మాట అంటాను, మంచి అద్భుతం అనేది వెలుపట జరిగేది కాదు, మంచి అద్భుతం అనేది లోపట జరిగేది. నా దృష్టిలో ఇంకా మంచి అద్భుతం అని కాదమ్మా. ఫర్ మీ అసలు మిరకల్ అంటే బయట జరిగేది కాదు, మిరకల్ అంటే లోపల జరగాలి. ఇక్కడ చూడండి, సూచక క్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, కానీ ఆ తరము నశించిపోయింది. సో ఇంకా ఆ అద్భుతాలు జరిగించి ఏం ఉపయోగం? ఇంకా అద్భుతాలు జరిగి ఏం ఉపయోగము? ఆ తరములో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు కదా, నశించిపోయారు కదా. అందుకే నేను అంటాను, అసలు అద్భుతం అంటే బయటగా జరగాల్సింది, లోపల జరగాల. ఇజ్రాయేలు ప్రజలకి ఈ లోపల అద్భుతము దేవుడు చేయలా, బయట చేశాడు దేవుడు అద్భుతము. అదే అంటున్నాడు మోషే, అయినను గ్రహించే హృదయము యెహోవా మీకు ఇవ్వలేదు, నేటి వరకు ఇవ్వలేదు. కానీ నేటి వరకు మీ కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాడు బయట, కానీ మీలో నేటి వరకు కార్యము చేయలేదు. కాబట్టే ఆ తరమంతా నశించిపోయారు. అదే వాళ్ళల్లో దేవుడు ఒక కార్యము చేస్తే ఆ తరమంతా దేవుని వైపు మళ్ళుకునేవారు. కానీ ఈ కార్యము చేయాలన్న విషయము దేవుడికి తెలిసి కూడా ఎందుకు దేవుడు చేయలేదు? ఎందుకు దేవుడు చేయలేదు? మనం కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా మా ఆయన మారాలి, అయ్యా మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి, పలానోళ్ళు మారాలి. ఉపవాసాలు, విజ్ఞాపన ప్రార్థనలు, ప్రతి కూడికకి హాజరవటం, వాళ్ళ కొరకే ప్రార్థన చేయించుకోవటం, వాళ్ళ కొరకే ప్రార్థన చేయటం. వాళ్ళకి మీరు గమనించండి, మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి అప్పులు పోతూ ఉంటే, ఆరోగ్యం వస్తూ ఉంటుంది, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, చక్కగా అంతా బాగుంటుంది. కానీ దేవునికి లోబడరు వాళ్ళు. కార్యం ఏంటి తెలుసా? వాళ్ళ కొరకు దేవుడు కార్యాలు చేస్తున్నాడు, వాళ్ళల్లో దేవుడు కార్యము చేయటం లేదు. దేవుణ్ణి ఏది ఆటంకపరుస్తుంది? ప్రజలలో కార్యము చేయకుండా ఉంటాము. 30వ అధ్యాయం కలిగినమ్మా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు. చూసారా, నీ దేవుడైన యెహోవాను ఎట్టంట ప్రేమించునట్లు మీ దేవుడైన యెహోవా తనకు ప్రేమించటానికి, తనకి లోబడటానికి నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూసారా, అంటే ఇప్పుడు అర్థమవ్వాలి మీకు ఈ పాటికే. ఒక వ్యక్తి దేవునికి లోబడాలి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడుగా మారాలి అంటే, వాడిలో జరగాల్సిన కార్యం ఏమిటంటే హృదయ సున్నతి. మరలా చదవండి మా వచ్చిన అందరము చదువుదాము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, అబ్బబ్బబ్బా ఎట్లంట, పూర్ణ హాఫ్ హృదయం కాదు, నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోను, అబ్బబ్బబ్బా ఏంటంట, నీ పూర్ణ ఆత్మతోటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. చూసారా, నీ దేవుడైన యెహోవాను ప్రేమించడానికి నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును, లోబడటానికి నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూసారా అమ్మ, నేను చెప్తున్నానమ్మా, దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవునికి లోబడే వారముగా మనము మారాలన్నా, మనము ప్రార్థన చేస్తున్న వాళ్ళు మారాలన్నా, వాళ్ళల్లో జరగాల్సిన కార్యము ఒకటి, ఏంటది? హృదయ సున్నతి. సో మనము ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే, ఈ రోజు నుంచి ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తున్నట్లయితే, అయ్యా వాళ్ళ హృదయానికి సున్నతి చేయి. ఇంకా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నీ రాకడ వరకు ఎన్ని తరాలైతే వస్తాయో మా సంతతి అంతా హృదయ సున్నతి చేయాలి ప్రభా నువ్వు. అప్పుడు మాత్రమే మేము నిన్ను ప్రేమించే వారముగా, మేము నీకు లోబడే వారముగా బ్రతుకుతాము.
ఈ రోజున మనం చాలామంది బాప్తిజాలు తీసుకుంటారమ్మా, రక్షణ పొందుతారు, బాప్తిజాలు తీసుకుంటారు, బల్లలో చేతులు పెడతా ఉంటారు. అయినప్పటికీ దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు సంఘాల్లో. అయినప్పటికీ దేవునికి లోబడరు. కారణం ఏంటో తెలుసా? హృదయ సున్నతి జరగల. ఇంకా వాళ్ళల్లో రక్షణ అయితే పొందారు, కానీ ఏం జరగల? హృదయ సున్నతి. అందుకని మనం ప్రార్థన చేయాల, ప్రభువా నా హృదయాన్ని ఎంత మట్టుకు నువ్వు సున్నతి చేసావు అయ్యా, నా బిడ్డల హృదయం, మా కుటుంబ సభ్యుల హృదయాల్ని, అందరి హృదయాల్ని ఎంత మట్టుకు సున్నతి చేస్తున్నావయ్యా. ఎందుకంటే ఎంత ఎక్కువగా నీ హృదయము సున్నతి చేయబడితే అంతగా దేవుణ్ణి ప్రేమించేవాడిగా, అంతగా దేవునికి లోబడేవాడిగా మార్చబడతాం మనము. అర్థమవుతుంది మీకు ఆ మాటలు? సున్నతి అంటే ఏంటమ్మా? బాహ్యంగా మాట్లాడుకుంటే సున్నతి అంటే పురుషుని యొక్క గోప్యాంగ చర్మమును కట్ చేయటం, అంటే గాయము చేయటం. మరి హృదయ సున్నతి అంటే హృదయానికి కూడా గాయము చేయటమే, విరిగి నలగొట్టడం. దట్స్ వాట్. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో తెలుసా? సున్నతి చేయబడిన హృదయము. అందుకే దేవుడు అన్నాడు, విరిగి నలిగిన హృదయమునకు నేను సమీపముగా ఉంటాన్నాడు. ఎందుకు? వీళ్ళు గాయము చేయబడ్డారు. సున్నతి అంటే ఏం లేదు, ఆ పురుషుని యొక్క గోప్యాంగ చర్మాన్ని చిన్న వయసులోనే దాన్ని కట్ చేసేస్తారు, ఒక గాయం ఏర్పరుస్తారు, ఒక రక్తము కారుతుంది, ఆ అనవసరమైన ఆ యొక్క చర్మమును తీసి పారవేసేస్తారు. ఇప్పుడు దేవుడు ఏమంటే, బయట కాదు జరగాల్సిన సున్నతి లోపల జరగాలి. నీకు మాత్రమే కాదు, నీ సంతతికి కూడా జరగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు నన్ను ప్రేమించేవారుగా, నాకు లోబడేవారుగా మారుతారు. ఈరోజు నీకు ఒక ప్రత్యక్షత అర్థమవుతుందమ్మా. నువ్వు ఏమని ప్రార్థన చేయాలి అర్థమవుతున్నట్టుంది. మీకు అర్థమవుతుందా? మీకు ఎవరైనా మారు మనసుల కోసము ఎవరైనా, అసలు సరే పక్కన వాళ్ళు మారు మనసు కాదు, అసలు నీ మారు మనసు, నువ్వు ఎంత మారావు, ఎంత మటుకు నీ హృదయం సున్నతి చేయబడింది. నేను చెప్తున్నానమ్మా, ఎంత ఎక్కువ లోతులో దేవుడు నీ హృదయానికి సున్నతి చేస్తాడో అంత దేవుణ్ణి ప్రేమించేవాడిగా, అంత దేవునికి లోబడేవాడిగా నీవు మార్చబడతావు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు సున్నతి చేయడానికి ప్రయత్నించాడు, హృదయ సున్నతి. కానీ వీళ్ళు సున్నతి చేద్దామని అనుకున్న ప్రతిసారి, దేవుడు వీళ్ళకి సున్నతి చేద్దామని అనుకున్న ప్రతిసారి వీళ్ళు తిరుగుబాటుతనాన్ని కనపరిచారు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి, నీకు తెలియజేయటానికి నేనేం చేశాను? ఆయన నిన్ను అణచి, అబ్బా అణిచి పెట్టాడంట, తొక్కి పెడితే హృదయం గాయమైతే లేదా? చూడండి, మీ ఆఫీసులో అంటారు తొక్కేస్తున్నారు, నాకు ప్రమోషన్ రాకుండా ఆటంకపరుస్తున్నారు అని చెప్పేసి నువ్వు బాధపడతావు లేదా? నిన్ను అనిచ్చి నీకు ఆకలి కలుగజేసి, ఏంటంట నీకేం చేశాడంట? ఆకలి అల్లాడింపజేస్తాడు. వీళ్ళు అడిగారు, అయ్యా ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు ఆకాశం తెరిచి మన్నానిచ్చాడు. నిన్ను అనిచ్చి నీకు ఆకలిని కలిగింపచేస్తాడు. ఎందుకు? మంచి దేవుడు ఎందుకు ఈ విధముగా అణుస్తున్నాడు తన ప్రజల్ని? ఎందుకు ఈ విధముగా తన ప్రజల్ని ఆకలి దప్పులతోటి ఉంచుతున్నాడు? 3 రోజులు అయిపోయింది ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత, తాగటానికి నీరు లేక 3 రోజులు అయిపోయింది. ప్రజలు సొమ్మసిల్లిపోయారు. అటువంటి టైంలో ఒక చేదైన నీళ్లు వాళ్ళకి కనపడిపోయింది. ప్రజలు కళ్ళు తిరిగి పడిపోయి అనేక మంది మోషే మీద తిరుగుబాటు చేసేసారు. ఎందుకు? వీళ్ళకి ఆకలి దప్పులను కలుగు చేస్తూ అణిచిపెట్టాడు దేవుడు. అంటే దిస్ ఈజ్ వాట్ హృదయ సున్నతి అంటే ఇదే. అర్థమవుతుందా మీకు ఆ మాట? అమ్మ నేను చెప్తున్నానమ్మా, నీకు ఎదురవుతున్న ప్రతి గాయము, నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమ, నీ హృదయాన్ని కలిచివేస్తున్న ప్రతి సందర్భము, అది హృదయ సున్నతిగా దేవుడు వాడుకుంటున్నాడు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? ప్రతి అవమానము, ప్రతి బాధ ఏదైతే నీ హృదయాన్ని కలిచివేస్తుందో అది హృదయ సున్నతి. దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ యూ. దేవుడు నీతో వ్యవహరించే విధానం అది. ఇజ్రాయేల్ ప్రజలకు అది అర్థం కాల. దేవుడు మనలను అనుస్తున్నాడు, ఆకలి దప్పుల్లో ఎందుకు పెడతానంటే మన హృదయాలని సున్నతి చేస్తున్నాడు. ఆయనకు లోబడే వారముగా, ఆయనను ప్రేమించే వారముగా,
మనలను మార్చడానికి దేవుడు ఈ శ్రమల గుండా, ఈ శోధనల గుండా మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయము ఇజ్రాయేలీ ప్రజలు అర్థము చేసుకోకుండా తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు లేరా సంఘాలు అటువంటి వాళ్ళు? బ్లెస్సింగ్ మెసేజ్ చెప్పంగానే, ప్రవచనాలు చెప్పంగానే ఎగిరి గంతులేస్తాం. నిజమా కాదు? హలో, కరెక్షన్, దిద్దుబాటు గురించి మాట్లాడుతుంటే మాత్రం హృదయ సున్నతికి లోబడనొల్లని ప్రజలుగా ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవ్యంలో ఉన్నారు. హృదయ సున్నతి కానీ సేవకుడు ద్వారా దేవుడు దిద్దుబాటు చేస్తూ హృదయ సున్నతి చేస్తుంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే. మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడ? ఈ అరణ్యంలో మమ్మల్ని ఎవరు పోషిస్తారు? తిరుగుబాటు. ఈ అరణ్యంలో మాకు నీళ్ళు ఎవరు ఇస్తారు? తిరుగుబాటు. ఈ అరణ్యంలో మాకు మాంసం ఎవరు పెడతారు? తిరుగుబాటు. ప్రతిసారి లోబడనొల్లని ప్రజలుగా ఉంటూ తిరుగుబాటు చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. హృదయ సున్నతి లేని క్రైస్తవ తరము ఈ రోజుకి కూడా ఉన్నది సంఘాల్లో. వాళ్ళ జీవితాల్లో దేవుడి కార్యాలు మనం చూడమమ్మా. క్రమక్రమముగా మనం చూస్తాము, తగ్గిపోతే దేవుని కార్యాలు. దేవుని ఆత్మ కూడా దేవుని వాక్యమును వాడుకుంటుంది హృదయాన్ని సున్నతి చేయటానికి. ఆ విషయం అర్థం చేసుకోరు సంఘములు ఉన్న అనేకులు. మీకు ఆ విషయం తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వెళ్ళినాం ఒకసారి. 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువున్నాం ఒకసారి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా ఏమన్నాడు? సాతానా. అందరి ముందు పేతురునేమని పిలిచాడు? సాతానా. అసలు నిజమైన సాతాను ఎవడో తెలుసు? అక్కడ యూదా. నిజమా కాదా? యూదా అపవాది చేత నింపబడ్డాడు. బట్ యూదాని మాత్రము దేవుడు పిలవలా. ఎవరిని పిలుస్తున్నాడు? పేతురుని. అది కూడా ఏమని పిలుస్తున్నాడు? సాతానా. ఎంతమంది ముందు? అందరి ముందు. ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ పీటర్ హ్యాస్ ఎవర్ రిసీవ్డ్. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి భయంకరమైన అవమానమును ఎదుర్కొన్నాడు. అందరి ముందు ఏమని పిలిచాడు? రే దయ్యం పట్టినోడా అన్నాడు. దయ్యం పట్టినోడు అన్నగల్లా, ఇంకేమన్నాడు? రే దయ్యమా అన్నాడు. ఏమా ఇప్పుడు నేను సడన్గా వాక్యం చెప్తా, మీలో ఎవరినైనా పొరపాటును లేపి దయ్యమా అంటే ఇంక సిలువ శ్రమే నాకు కదా. నిజం చెప్పండి, మనోభావాలు హర్ట్ అవుతాయి. పాస్టర్ గారు ఆళ్ళ ముందన్నాడు, పాస్టర్ గారు ఏళ్ళ ముందన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో కొంతమంది బలి ఫీలింగ్లు ఇస్తారు. అన్న నాకు చెప్పొచ్చు కదా, పలానా వాడి చేత ఎందుకు చెప్పించారు? యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని అందరి ముందు ఏమని పిలిచాడు? ఏ దయ్యమా అని పిలిచాడు. ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్. ఆ ఒక్క మాట చాలు పేతురు ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి. నాకు ఈ సంఘంలో ఎంత అవమానం చేశాడు. పాస్టర్ గారికి నేను ఎప్పుడు పక్కనే ఉన్నా. ఎట్లున్నాను? పక్కనే. ఈ పాస్టర్ గారు అమ్మడి తిరగటం కోసం మా ఆవిడని వదిలేశాను, ఆ పిల్లల్ని వదిలేశాను. నేను చేపలు పట్టుకునే దాని అంతటిని వదిలేసేసి ఆయన పక్కనే ఉంటూ ఎప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటే చాలురా, జరిగింది చాలు. ఏం చేశాడు పాస్టర్ గారు? రే దయ్యమా అని పిలిచాడు అందరి ముందు. నేను అనుకుంటాను దేవుడు సాతానాన్ని పిలవగానే ఉంటారు మీకులాగా నవ్వే బ్యాచ్ ఉంటారు అక్కడ. 12 మందిలో ఖచ్చితంగా పడిందిరా పేతురికి. లేదా మీకులాగా ఎట్లా కూర్చొని పక్కన వాళ్ళ కాళ్ళు ఎట్లా అని ఉంటారు. నిజమే కదా? పక్కన వేస్తుంది కుర్చీలు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది దాన్ని ఏమంటారు, ఒక మాట రాగానే పక్కన వాళ్ళు ఎట్లా పడిచి ఇది నీకే అంటారు లేదా? నిజమే చెప్పండి. నాకు తెలిసి ఈ వారం అన్నా అనుకోపోయినా పోయిన వారం మాత్రం అనుకునే ఉంటారు. పోయిన వారం నేను ఒక మాట చెప్పా. ఎంతమంది జ్ఞాపకం ఉంది? గాడిదను కొడితేనే దేవుడు అడిగాడు, మీ ఆవిడని కొడితే దేవుడు అడగడా అన్న. ఖచ్చితంగా నాకు తెలిసి కొన్ని కుటుంబాలైన
దేవుడు నా మొర ఆలకించాడు అని చెప్పేసి అనుకుని ఉంటారు. నేను అనుకుంటాను. కాకపోతే మనం అంత ఫ్రీగా ఉండము. కానీ లేదంటే కొంతమంది స్త్రీలు లేచి చప్పట్లు కొట్టేవాళ్ళు ఆ మాటకి. హల్లెలూయా. The greatest humiliation Peter has ever received from his pastor. తన యొక్క దైవజనుడు, తన యొక్క కాపరి దగ్గర నుంచి ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయని ఒక మాట దయ్యమా అని పిలిచాడు. బట్ హీ స్టిల్ రిమైన్డ్. అయినప్పటికీ పేతురు అక్కడే ఉన్నాడు. హృదయ సున్నతి చేస్తున్నాడు దేవుడు పేతురుకి. ఎందుకంటే పేతురు ఆ తర్వాత సంఘానికి ఎట్లా ఉండాలి? ఒక మెయిన్ పిల్లర్గా నిలబడాలి. మెయిన్ పిల్లర్గా నిలబడాల్సిన వాడు ఎంత ఎక్కువగా అణిచిపడాలంటే అంత ఎక్కువగా అణిచిపడాలి. అందుకే యూదా ఇస్కరియోతు ఉన్నా కానీ యూదా ఇస్కరియోతును వదిలేశాడు దేవుడు. వీని యొక్క పర్పస్ తెలుసు కాబట్టి ఏమని పిలుస్తున్నాడు? సాతాను అని అందరి ముందు అవమానిస్తున్నాడు. సంగమా, నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నీకు ఎదురవుతున్న ప్రతి అవమానము, నీ గురించి మాట్లాడుతున్న ప్రతి అవమానకరమైన మాట దేవుడు నీ హృదయాన్ని సున్నతి చేయడానికి వాడుకుంటున్నాడు దేవుడు. ఆఫీసులో అయితేనేమి, బంధువులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి, సంఘములు అయితేనేమి, నీకు ఎదురవుతున్న ప్రతి అవమానకరమైన మాట నీ హృదయాన్ని సున్నతి చేయటానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అవమానాలు కావాలా వద్దా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంకి వెళ్ళినమ్మా, 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వారు ఈ మాట విని ఏంటంట? హృదయంలో ఏమైందంట? నొచ్చుకొని. అన్నిసార్లు వాక్యం ఉబ్బి తబ్బిబ్బు చేయదు. వాక్యం ఎట్లా ఉంటుంది? కొన్నిసార్లు చూసారు, అసలు ఈ మాటకు నొచ్చుకున్నట్టున్నారు ఈ మాట చెప్పటానికి. అమ్మా, హృదయ సున్నతిని తిరస్కరిస్తున్నారా? అది లేదని కూడా 2-3 చెప్పారు. చూడండి, అసలు అమ్మా వెనకున్న వాళ్ళందరూ ఏడే ఉన్నారు. అసలు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, నేను చర్చి మానేస్తున్నా, నేను ఇంక నిన్ను వాట్సాప్లో బ్లాక్ చేస్తా, నేను నిన్ను ఇంక ఫేస్బుక్లో బ్లాక్ చేస్తా, కాంటాక్ట్ డిలీట్ చేస్తా. నేను చెప్తున్నానమ్మా, నీ హృదయాన్ని గాయము చేస్తున్న ప్రతి మాట దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు నీ హృదయాన్ని సున్నతి చేయటానికి. విరిగి నలిగిన హృదయముగా నీ హృదయాన్ని మార్చడానికి. కాబట్టి ఈ రోజు నుంచి మీ ఆయన ఏమన్నా, మీ ఆవిడ ఏమన్నా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా, ఆఫీసులో వాళ్ళు ఏమన్నా, సంఘంలో వాళ్ళు ఏమన్నా, ఎవరు ఏమన్నా కానీ ప్రతి మాటని స్వీకరించు. గాయమైతావని, కన్నీరు వస్తే రాని, దేవుడు దాన్ని సున్నతి కింద వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుడు ఎందుకన్నా ఇట్లాంటి పనులు చేశాడని చెప్పి అనుకోమాక. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంకి వెళ్ళిపోండి ఒకసారి. 5వ వచనం చదవమ్మా. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకుని. చూసారా, ఒకడు తన కుమారుణ్ణి ఏ విధంగా శిక్షిస్తాడో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుణ్ణి దయ్యమని ఎప్పుడైనా పిలిచాడా? మరి పేతురును పిలిచాడుగా. ఈ లాజికల్ దిమాకండి. పాస్టర్ గారు, మీ అబ్బాయిని మీరు ఆ మాట అంటారా? మా అబ్బాయిని మాట అన్నారు. లేదా ఏమమ్మా, నువ్వు ఎప్పుడైనా మీ వాళ్ళని ఈ మాట అన్నావా? మా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? గుర్తుపెట్టుకో, ఒకడు తన కుమారుణ్ణి ఏ విధముగా శిక్షించి వాడిని సరి అయిన మార్గంలో తండ్రి పెడతాడో అట్లే. మరలా చదవండి అందరూ మాట. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన అట్లే తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో అట్నే. ఇంకో ఫీల్ అవ్వ మాకు, ఇంకా మనోభావాలు దెబ్బతిన్నాయి మాక. దెబ్బతిన్నా కానీ ఒక 5 నిమిషాలు వదిలేసేదాన్ని, మళ్ళీ సెట్ అయిపోవాలా. మనం ఎట్లా ఉండాలంటే
సిగ్గులేనిలాగా ఉండాలి మనం. బిగర్ చెప్పండి. సంతోష్ ఒక్కడే చెప్పాడు, ప్రమిళ అంటే ఒకళ్ళు చెప్పారు, ఇంకంతే. ఇంక మిగతా వాళ్ళు లేదన్నా సిగ్గు అసలు ఏంటది, సిగ్గు మరీ ఎక్కువ సిగ్గుపడ్డాం అనుకున్నా ఆ సిగ్గుతోనే ఉండిపోద్ది, బతుకంతా సిగ్గే. సిగ్గును వదిలిపెట్టావా, ఎలివేషన్ అన్న మాట నీ జీవితంలో నెరవేరుతుంది. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని గాయపరచబడ్డారు. దేవుని వాక్యము, దేవుని యొక్క మాట అన్నిసార్లు నిన్ను ప్రోత్సహించేదిగా ఉండదు. కొన్నిసార్లు నీ హృదయాన్ని గాయము చేస్తుంది. ఉదాహరణకి దేవుడు పేతురుని పిలిచిన పిలుపుని చూసారా, దయ్యమా సతానా అని పిలిచింది. ఎందుకు పాస్టర్ గారు దేవుడు అటువంటి అవమానాల్ని, అటువంటి శ్రమలను నా జీవితంలో అనుమతిస్తున్నాడంటే, ఒకని తండ్రి వాని కుమారుణ్ణి ఎట్లు శిక్షిస్తాడో అట్లే శిక్షిస్తాడు దేవుడు. ఎందుకంటే ఈ హృదయ సున్నితి, దీనివల్ల ఏంటి ఉపయోగము? రోమీలకు రాయబడిన పత్రిక వెళ్ళండమ్మా. ఐ విల్ క్లోజ్ విత్ దిస్. రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? అట్లయితే యూదునికి, ఎవరి యూదులు? సున్నతి పొందిన వాళ్ళు. అట్లయితే ఈ సున్నతి పొందిన వాళ్ళకి ఉన్న గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనమేమి? అందరు పక్కన వాళ్ళు సున్నతి వలన ప్రయోజనం ఏంటని పక్కన వాళ్ళు అడుగు. పాస్టర్ గారు ఇంత నుంచి హృదయ సున్నతి అంటున్నాడు కదా, తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ హృదయ సున్నతి వల్ల ప్రయోజనం ఏమిటో? పక్కన వాళ్ళని అడుగు, హృదయ సున్నతి వల్ల ప్రయోజనం ఏమిటని అడుగు పక్కన వాళ్ళకి. మరలా చదవమ్మా, ఫస్ట్ వచ్చిన మరలా చదువు, 3వ అధ్యాయం మొదటి వచనము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయం ఏంటంట? ప్రతి విషయమందును. ఎన్ని విషయాల్లో? ప్రతి విషయమందు అధికమే మొదటిది, అధికముగా ఉంటది ప్రయోజనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఆ మాట? సున్నతి వలన ప్రయోజనం ఏమి అంటే, సున్నతి పొందినవాడు, హృదయ సున్నతి పొందినవాడు ప్రతి విషయమందు అధికముగా ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే ఆ హృదయ సున్నతి కలిగిన వాడికి దేవుడు సమీపముగా ఉంటాడు. ఇది నా మాట కాదమ్మా. ఎందుకు హృదయ సున్నతి గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు? ఇదిగో దాని వలన కూడా ప్రయోజనాలు ఉన్నాయి, వేటి విషయాల ప్రయోజనాలు ఉన్నాయి పాస్టర్ గారు అంటే, ప్రతి విషయమందు అధికముగా ఉంటావంట హృదయ సున్నతి పొందుకుంటే. అంటే ఎవడైతే వాడి హృదయాన్ని ఎక్కువగా అణిచిపడటానికి, ఎక్కువగా వాడి హృదయం విరిగి నలగొట్టబడటానికి అప్పగించుకుంటాడో వాడు ఘనముగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాడు. చదవండమ్మా. ప్రతి విషయమందును అధికమే మొదటిది. ప్రతి విషయమందు అధికమే మొదటిది. అధికమే, ఫుల్ స్టాప్ ఉంది అక్కడ. మొదటిది దేవోక్తులు. చూసారా, ఆ బెనిఫిట్స్ లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, దేవోక్తులు యూదుల పరము చేయబడును. చాలండి. అంటే హృదయ సున్నతి వలన అన్ని విషయములందు నువ్వు అధికముగా ఆశీర్వదించబడతావు అని చెబుతూ, మొట్టమొదటి బెనిఫిట్ ఏమిటంటే, ప్రయోజనం ఏమిటంటే, దేవోక్తులు నీ పరము చేయబడితే, రెవల్యూషన్స్ నీ పరము చేయబడితే, దేవుని యొక్క స్వరము లోతుగా నీకు వినిపించబడుతుంది. అందుకే విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అన్నాడు కదా. ఆయన దగ్గర ఉండి ఏం చేస్తారో తెలుసా? రెవల్యూషన్స్ మాట్లాడతాడు, లోతైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు, మర్మములు మాట్లాడుతూ ఉంటారు. సంగమం నేను చెప్తున్నానమ్మా, హృదయ సున్నతి కలిగిన వాడు మాట్లాడే మాటలు దేవోక్తులు మాట్లాడుతూ ఉంటాడు. చాలా కాలం కిందట ఒకరు అడిగారు, పాస్టర్ గారు లోతైన మర్మాలు బోధించాలంటే ఏం చేయాలంటే లోతుగా గాయం అవ్వాలి. అంతే, ఎంత ఎక్కువ గాయపరచబడతావో అంత లోతుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు గాయపరచబడి నువ్వు బాధింపబడుతున్న ప్రతిసారి ఆయన సమీపముగా ఉండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అదే వాక్యము చెబుతుంది. చూడండి మరలా, ప్రతి విషయమందు అధికమే అని చెప్తూ పౌలు ఏమంటున్నాడంటే, మొట్టమొదటి విషయం మాట్లాడతాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవోక్తులు అనగా ప్రత్యక్షతలు, మర్మములు ఫస్ట్ నీకు అనుగ్రహించబడతాయి. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు?
ఎంతమంది ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారు దేవుని దగ్గర నుంచి? లోతైన విషయాలు మాట్లాడాలంటే లోతైన గాయం నీ హృదయానికి అవ్వాల్సిందే. ఆమెన్ చెప్పండి. గాయం లేకుండా, అమ్మో మీకు మాట చెప్పనా, 7 సంఘాల్లో ఉన్న సంఘపు దూతలకు, సంఘ పరిచారకులకు ప్రకటన గ్రంథంలో దైవజనుడైన యోహాను పత్రిక రాశాడు. అక్కడితో ఆగల, పరలోకం మొత్తము ఎట్లా ఉంటుందో వివరించాడు. ఎప్పుడు వచ్చింది ఆ ప్రత్యక్షత? ఆ పద్మాసు దీపంలో ఒక్కడే మిగిలిపోయి, పలకరించేవాళ్ళు లేక, భోజనం పెట్టేవాళ్ళు లేక, ఎలాగున్నామని అడిగేవాళ్ళు లేక, ఒక్కడే మిగిలిపోయి విరిగి నలిగిన స్థితిలో ఉన్నాడు చూసారా? అది ఆ విరిగి నలిగిన స్థితిలో ఉన్న ఆ యోహాను యొద్దకు దేవోక్తులు వచ్చాయి. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నామా, విరిగి నలిగిన హృదయము కలిగిన నీ యొద్దకు కూడా దేవోక్తులు వస్తాయి, ప్రత్యక్షతలు వస్తాయి. అవి మాత్రమే కాదు కానీ ప్రతి విషయమందు నీవు అధికముగా ఆశీర్వదించబడతావు.